వేదనను చూసి కదా నీ విశ్వాసం చాలా గొప్పది. నువ్వు పడ్డ బాధ నాకు అర్థమైంది కాబట్టి నేను నీ బిడ్డ దయ్యము వదిలేసింది. ఇక్కడ మనసులో గట్టిగా చెప్పిండు పో. ఎవరికి ఆ కుటుంబంలో ఉన్న సమస్యతో తీసే మాట్లాడారు. ఆ బిడ్డకు తెలియదు, ఆ బిడ్డ భయపడుతుంది. నా కుటుంబంలో ఇట్లా అయిపోయింది కానీ ఏడుస్తుంది ఇంటికి వచ్చి. కానీ ఈమె బాధను ఆ కుటుంబంలో చూసిన బాధను ఏసయ్య చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, కానీ నీ బిడ్డ దగ్గర వదిలిపోయింది. నీ కుటుంబం దగ్గర నెమ్మది. నీ బిడ్డ నీ కళ్ళ ముందర ఆడుతుంది, నీ బిడ్డ నీ కళ్ళ ముందర పాడుతుంది, నీ బిడ్డ కూడా స్కూల్ పోతుంది, నీ బిడ్డ కూడా చదువుకుంటుంది, నీ బిడ్డ పడిపోయే చోటు అన్నపడుతుంది. ఇక నువ్వు బాధపడాల్సిన పని లేదమ్మా, మంచిగా అయిపోయింది పో. ఈ సంవత్సరాలు పడ్డ బాధతో ఏమైంది? ఈ తల్లి చెప్తుంది ఏమని? చిన్న పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు కూడా భయపడుతున్నాయి. ఆ గాలికి వస్తున్న పెద్ద గాలికి భయపడుతున్నాయి, వస్తున్న ఇబ్బందికి భయపడుతున్నాయి, వస్తున్న మనుషులు చప్పుడుకు భయపడుతున్నాయి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, బిడ్డ నేను నీ పక్కనే కూర్చున్నాను, నువ్వు నా దగ్గర ఉన్నావు, నిన్ను తీసుకొచ్చుకొని నా చేతులతో నేనే తీసుకొచ్చుకొని నా దగ్గర పెట్టుకున్నాను. ఇప్పుడు నీకు భయం అవసరం లేదు, ఇప్పుడు నీకు దిగిన అవసరం లేదు, నువ్వు చింత అవసరం లేదు. ఇక నీ పని నువ్వు చేసుకుంటూ నా పనిలో ఇబ్బందులన్నీ ఈరోజు పడింది మీ అమ్మ. నీకోసం పడ్డ ఇబ్బందులన్నీ మీ అమ్మ పడింది. మీ అమ్మ చేసిన ప్రార్థన నేను విన్నా, నేను తీసుకొచ్చుకొని నా దగ్గరనే నేను పెట్టుకున్నా. మీ అమ్మ కూడా సేఫే, నువ్వు కూడా సేఫే. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు సేఫ్? నీ కుటుంబం మొత్తం సేఫ్. నీకోసం కన్నీరు కాచిన నీ తల్లి సేఫ్, నా తోటలో ఉన్నా నువ్వు సేఫ్. నేను నీ కుడి పక్కన కూర్చున్నాను. ఏ ఆపద నీకు రాదు, ఏ ఇబ్బంది నీకు రాదు. ఎందుకంటే నేను నీ కుడి పక్కన కూర్చొని నిద్రపోయేవాడు కుడుకలు నిద్రపోయి ఏది ఆపద నీ మీదకి రాని. ఏ ఆపద నీకు రాని కాబట్టి వచ్చిందా తెలియదు. ఆ తల్లి ఆ బిడ్డ దగ్గరికి వచ్చి ఇంట్లో ఉన్న సమస్య గురించి